కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర బిల్డింగ్ కూలిపోవడంతో విహారీ డౌన్ అంటూ కార్మికుల కుటుంబీకులు విహారీ ఇంటికి మీడియాను తీసుకొని వచ్చి గొడవ చేస్తూ ఉంటారు. విహారీతో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. అప్పుడు విహారీ వాళ్ళ ముందుకు వెళ్ళబోతూ ఉంటే, మీరు ఉండండి విహారీ గారు అంటూ లక్ష్మి విహారీకి అడ్డుగా నిలబడి మీడియా ముందుకు వస్తూ, బీ క్రాఫ్ట్స్ కంపెనీలో జరిగిన ప్రమాదానికి పూర్తిగా నేను బాధ్యత వహిస్తున్నాను. త్వరలోనే ఈ దారుణం జరగడానికి కారణమైన వాళ్ళను మీ ముందుకి నేను తీసుకొని వస్తాను. దయచేసి నన్ను నమ్మండి. అప్పటి వరకు నేను, విహారీ గారు, మేమంతా కూడా మా కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాం అని చెప్పి లక్ష్మి మీడియా ముందు చెప్తుంది. ఇక ఆ తర్వాత లక్ష్మి ఇంట్లో తన గదిలోకి వెళ్తూ ఉంటే ఒంటరిగా ఉన్న లక్ష్మి దగ్గరికి విహారీ వస్తాడు. తన చేయి పట్టుకొని లాగుతూ, లక్ష్మి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? జరిగిన దానికి నువ్వు బాధ్యత వహించడం ఏంటి అని అంటూ ఉంటే, విహారీ గారు ఇదంతా జరగడానికి ఒక విధంగా నేను కూడా కారణమే. నేను ఆ ప్రాజెక్ట్ అప్రూవ్ చేయబట్టే కదా ఇలా జరిగిందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. లేదు లక్ష్మి, నా కోసం నువ్వు బాధ్యత వహించడానికి నేను ఒప్పుకోను. ఇప్పటికే నువ్వు నా వల్ల అనుభవించిన బాధలు కష్టాలు చాలు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.